ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 24వ అధ్యాయము. మొత్తము 9వ స్కందంలోని 35వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 24వ అధ్యాయములో శంఖచూడ వేషధారి అయిన శ్రీహరి ద్వారా తులసి పాతివ్రత్యము భంగమగుట, శంఖచూడు తిరిగి గోలోకమునకు వెళ్ళుట, తులసి వృక్షమగుట, శ్రీహరి సాలగ్రామ పాషాణముగా రూపొంది భారతదేశమున నివసించుట, తులసి మహిమ, సాలగ్రామము యొక్క వివిధ లక్షణములు, మహత్వము గురించి మనం తెలుసుకుందాము. నారదుడు అడుగుతున్నాడు, ప్రభు, భగవంతుడైన నారాయణుడు ఏ రూపమును ధరించి తులసితో హాసవిలాసము చేశాడు? ఈ ప్రసంగమును నాకు కృపతో చెప్పండి అని. అప్పుడు భగవంతుడైన నారాయణుడు ఈ విధంగా చెప్తున్నాడు, నారద, పరమాత్ముడకు శ్రీహరి దేవతల కార్యమును సిద్ధింపజేయడానికి ఎప్పుడూ తత్పరుడై ఉంటాడు. ఆ స్వామి వైష్ణవ మాయను వ్యాపింపజేసి శంఖచూడుని కవచమును తీసుకొన్నాడు. తరువాత శంఖచూడుని రూపమును ధరించి మహాసాధ్వి అయిన తులసి ఇంటికి వెళ్ళాడు. శంఖచూడుని సంహారమునకు తులసి యొక్క ఈ శరీర పాతివ్రత్య భంగమే ఏకైక సాధనము. తులసి తన భర్త యుద్ధము నుండి తిరిగి వచ్చాడని చూసి ఉత్సవమును జరుపుకొన్నది. ఆనందాతిరేక హృదయముతో అతనిని స్వాగతించింది. తరువాత ఇరువురికి యుద్ధమునకు సంబంధించిన చర్చ జరిగింది. తరువాత శంఖచూడుని వేషమున జగత్ప్రభువు భగవంతుడైన శ్రీహరి నిదురించాడు. నారద, ఆ సమయమున తులసితో ఆ స్వామి చక్కగా హాసవిలాసములు జరిపాడు. మునుపటి సమాగమ సమయమున సాధ్వి తులసి ఎంత ఆకర్షిత అయి ఉండెనో హాసవిలాసముల తరువాత ఆ స్థితి లేకుండా ఉన్నది. అందువలన ఆమె సమగ్రముగా తర్కించి అడిగింది, మాయావి, నీవెవరివో చెప్పు. నీవు కపటముతో నా సతీత్వమును నష్టపరిచావు. ఇప్పుడు నేను సతిని కాను. అందువలన నేను నీకు శాపమిస్తున్నాను. బ్రాహ్మణోత్తమ, తులసి మాటలు విని శాపభయముతో భగవంతుడైన శ్రీహరి లీలాపూర్వకముగా తన సుందర మనోహర స్వరూపమున ప్రకటితుడయ్యాడు. దేవి తులసి తన ఎదుట సనాతన ప్రభువు దేవేశ్వరుడు అయిన శ్రీహరి విరాజమానుడై ఉండగా చూసింది. భగవంతుని దివ్య విగ్రహము నూతన మేఘములాగా శ్యామలమై ఉన్నది. కన్నులు శరత్కాల కమలములలాగా అలరించుచున్నాయి. లీల చేయు సమయమున ఆ స్వామి కామదేవుని తలపిస్తున్నాడు. రత్నమయ భూషణములతో అలంకరింపబడి ఉన్నాడు. ఆ స్వామి ప్రసన్న వదనము చిరునవ్వుతో నిండి ఉన్నది. దివ్య శరీరమున పీతాంబరము సుశోభితమై ఉన్నది. ఆ స్వామిని చూసి కామిని తులసి మూర్ఛితురాలయ్యింది. తరువాత చైతన్యవంతురాలై ఆ స్వామితో ఇలా పలుకుతున్నది, నాథ, మీ హృదయము పాషాణ సదృశ్యమైనది కాబట్టే మీరింత కఠినులయ్యారు. మీరు మోసముతో నా ఈ శరీరమును ధర్మమును నష్టపరిచి నా ఈ శరీరమునకు స్వామి అయిన వాణిని చంపివేశారు. ప్రభు, మీరు నిశ్చితముగా పాషాణ హృదయులు కాబట్టే దయాగంధమించుకైనా లేదు. దేవా, మీరిప్పుడు పాషాణ స్వరూపులవుదురుగాక. అయ్యో, నిరపరాధి అయిన నీ భక్తుని మీరే సంహరించారు కదా. ఈ విధముగా పలికి శోక సంతప్తయకు తులసి కన్నుల నీరు ప్రవహిస్తూ ఉండగా పదే పదే విలపించసాగింది. ఆ స్వామి కరుణా సముద్రుడు, లక్ష్మికి భర్త. భగవంతుడైన శ్రీహరి కరుణతో కూడినవాడై ఆ దేవిని చూసి నీతి వచనములతో ఆమెను సమాధానపరిచాడు. భద్రురాల, నీవు నాకై భారతదేశము నుండి అనేక సంవత్సరములు తపము చేశావు. అప్పుడు నీ కోసము శంఖచూడు కూడా తపస్చేస్తూ ఉన్నాడు. అతడు నా అంశయే. నిన్ను స్త్రీ రూపమున పొంది అతడు సుఖముగా గోలోకమునకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను నీ తపస్సునకు ఫలమునిచ్చుట సముచితమని భావిస్తున్నాను. నీవిప్పుడు ఈ శరీరమును పరిత్యజించి దివ్యదేహమును ధరించు. నాతో ఆనందింపుము.
లక్ష్మితో సమానముగా నీవు సదా నాతో ఉంటావు. నీ ఈ శరీరము గండకీ నది రూపమున ప్రసిద్ధమవుతుంది. ఈ నది పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. భారతదేశమున మానవులకు ఉత్తమ పుణ్యములను ప్రసాదిస్తుంది. నీ కేశకలాపములు పవిత్ర వృక్షములవుతాయి. నీ కేశముల నుండి ప్రాదుర్భవించిన కారణమున ఆ చెట్లు తులసి అను పేరుతో ప్రసిద్ధి వహిస్తాయి. వరానన దేవతల పూజకు అవసరమైన త్రిలోకములందలి పత్ర పుష్పములన్నింటిలో నీకు ప్రముఖ స్థానం ఉంటుంది. స్వర్గ, మత్స్య, పాతాళ గోలోకములందు సర్వత్రా నీవు నా చెంతనే ఉంటావు. గోలోకమున విరజానదీ తటమున, రాసమండలమున, బృందావనమున, భాండీరవమున, చంపకవనమున, మనోహరమైన చందనవనమున, మాధవి, కేతకి, కుంద, మల్లికా వనములందు నీ నివాసముంటుంది. ఈ సకల పుణ్యస్థలములందు నీవు నివసిస్తావు. తులసి చెట్టు క్రింది భాగము పరమ పవిత్రమైనది. అందువలన అక్కడి సకల తీర్థములు పుణ్యప్రదములకు అధిష్టానములవుతాయి. భద్రురాల రాలిన తులసి ఆకులను పొందటానికి సకల దేవతలు ఆ చెట్టు క్రింద వేచి ఉంటారు. ఆ విధముగానే నేను కూడా అక్కడే ఉంటాను. తులసి పత్రములు కూడిన జలముతో అభిషేకము జరిగితే అట్టివాడు సకల తీర్థములందు స్నానము చేసి సమస్త యజ్ఞములందు దీక్షితుడయ్యాడని తలుచుకోవాలి. సాధ్వి వేల ఘటములతో అమృతముతో భగవంతుడైన శ్రీహరికి కలిగే తృప్తి ఒక్క తులసి పత్రము సమర్పించినచో కలుగుతుంది. 10,000 గోవులను దానము చేసిన ఫలము కార్తీక మాసమందు తులసి పత్రములను దానము చేయుట వలన కలుగుతుంది. మరణించు సమయమున వాని నోటిలో తులసి ఆకుతో నీరు పోసి త్రాగించినచో వాని సర్వ పాపములు దూరమవుతాయి. అతడు వైకుంఠ ధామమును చేరటానికి అర్హుడవుతాడు. ప్రతినిత్యము భక్తితో తులసి జలమును పానము చేయువాడు 1,00,000 అశ్వమేధ యజ్ఞములు చేసిన ఫలమును పొందుతాడు. తులసిని తన చేతి అందించుకొని తీర్థస్థానములందు ప్రాణత్యాగము చేసినవాడు విష్ణులోకమునకు వెళతాడు. తులసీమాలను మెడలో వేసుకొనినవాడు అడుగడుగున అశ్వమేధ యజ్ఞ ఫలమును పొందుతాడు. ఇందులో సందేహము లేదు. తులసి ఆకులను చేతి అందించుకొని ప్రతిజ్ఞ చేయువాడు దానిని తప్పక ఆచరించాలి. అట్లు చేయనిచో సూర్య చంద్రులు ఉన్నంతకాలము అతడు కాలసూత్రమను పేరుగల నరక యాతనలను అనుభవిస్తాడు. తులసి సమీపమున అసత్యమైన ప్రతినబూనినవాడు కుంభీపాక నరకమున పడతాడు. అక్కడ అతడు చాలా కాలము ఉంటాడు. మృత్యు సమయమున తులసి జలము ఒక బిందువైన శరీరములోనికి పోతే అతడు విష్ణులోకమునకు వెళతాడు. పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, ద్వాదశి, సూర్య సంక్రాంతి, మధ్యాహ్న సమయము, రాత్రి 2 సంధ్యలందున, అశౌచ సమయమున, రాత్రి నిదురించిన తరువాత స్నానము చేయకుండా ఈ సమయములందున నూనె ఒంటికి రాసుకొని తులసి ఆకులను తెంపరాదు. అట్లు చేసినచో వాడు శ్రీహరి శిరమును త్రుంచిన పాపమునికి పోతాడు. సాధ్వి, శ్రాద్ధ, వ్రత, దాన ప్రతిష్టలందు, దేవతార్చనలయందు పాచిపోయినప్పటికీ అది 3 రాత్రుల వరకు పవిత్రముగానే ఉంటుంది. భూమి మీద కానీ జలమునందు కానీ పడిన తులసి ఆకులు, అలాగే విష్ణువుకు నివేదించిన తులసి పత్రములను శుద్ధి చేసి ఇతర కార్యములకు ఉపయోగించవచ్చు. ఇది పవిత్రమే అవుతుంది. గోలోకము ఆపదలు లేనిది, నిరామయము. నీవు తులసికి అధిష్టాత్రి దేవివై గోలోకమున శ్రీకృష్ణుడనగు నన్ను కూడి నిరంతరము క్రీడింపుము. నీ దేహము నుండి ఉత్పన్నమైన నదికి అధిష్టాత్రి దేవివై భారతదేశమనందు పుణ్యప్రదమైన నదివై క్షార సముద్రమునకు పత్నివవుతావు. ఆ సముద్రుడు నా అంశమే. స్వయముగా నీవు మహాసాధ్వివి. వైకుంఠమున నా సన్నిధిని నివసిస్తావు. లక్ష్మితో సమానముగా అక్కడ విరాజమానురాలవవుతావు. ఇందులో సందేహము లేదు. తులసితో
ఇంకా శ్రీహరి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.